హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గౌరీస్ కిచెన్. ఈరోజు మనం ప్రాన్స్ గ్రేవీ కర్రీని అయితే తయారు చేసుకుందామండి. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చెప్పేస్తాను, చూసేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మిస్ అవ్వకుండా వెంటనే మీరు చూడొచ్చు. నేను పెట్టే వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఎవరికైనా వంట రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అయితే నేను నా ప్రతి వీడియోలోనే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ప్రాన్స్ మొత్తం క్లీన్ చేసుకుని ఇలా పసుపు ఉప్పు వేసుకుని లాస్ట్లో కడిగేసుకుందామండి. ఒక 2 సార్లు ఇలా పసుపు వేసిన తర్వాత 2 సార్లు వాటర్ వేసి క్లీన్ కడిగేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ అయితే నేను రెడీమేడ్గా ఇంట్లో చేసుకున్నదే వేసుకుంటానండి, బయట నుంచి తెచ్చుకోము. ఆ వీడియో కూడా నేను పెట్టాను, గరం మసాలా పేస్ట్ తయారీ విధానాన్ని కూడా పెట్టాను. మీరు ఒకసారి లింక్ ఇస్తాను చూడండి. మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకైతేనే చాలా బాగా అయితే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మనం మొత్తం ఉప్పు కారం మసాలా అయితే పట్టించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు కర్రీ కావాల్సిన ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అయితే తీసుకుని మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేసుకుని మనం గ్రేవీ కోసం కాబట్టి మొత్తం పేస్ట్ చేసుకుందాం. టమాటా కూర వేసుకుని ఆనియన్ టమాటా పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. ఇంకా వేరే మసాలాలు అయితే ఏమి వేయనండి నేను. ఆ ఒక్క మసాలా పేస్ట్ అయితే సరిపోతుంది. మీరు ఒక్కసారి చేసి చూసుకున్నారంటే కనుక భలే టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ అదే చేసుకుంటారు తప్పితే వేరే బయట నుంచి కూడా తెచ్చుకోగలదు. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుని తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకుని మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా డీప్ ఫ్రై అయితే చేసుకుందాం. ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి అడుగు పట్టకుండా తొందరగా అయితే ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా దగ్గరగా అయిపోయింది. ఇందాక నేను ఫ్రాన్స్లో వేసుకున్నది కాకుండా ఇంకొక 1/2 స్పూన్ మసాలా అయితే వేస్తున్నానండి. వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందాం అటు ఇటు. ఇలా 1 నిమిషం మూత పెట్టి అంతే అండి. పేస్ట్ అయితే మనకి ఆనియన్ పేస్ట్ మొత్తం అయితే ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో మనం ప్రాన్స్ని అయితే వేసేసుకుందాం. ఇలా ఈ రొయ్యలను ఇందులో వేసిన తర్వాత ఇంకొకసారి అటు ఇటు కలిపి కర్రీకి సరిపడంత కారం, 1 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఉప్పు లాస్ట్లో అయితే వేసుకుందామండి, ఎందుకంటే ముందు నేను ఉప్పు కారం మసాలా ముందే వేస్తాను కదా, మనకి టేస్ట్ చూసుకుని లాస్ట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడే వేసుకున్నామంటే మొత్తం ఉప్పు అంతా రొయ్యలకి పట్టేసి రొయ్యలు ఉప్పగా అయిపోతాయి. సో ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాసున్నర అయితే వాటర్ వేసుకోండి. వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది అలా స్లోగా అయితే కుక్ చేసుకోవాలి. ఆ ఫ్లేమ్లో చూసారు కదా, చాలా ఈజీగా అయితే అయిపోయింది. కర్రీ చేసుకునే ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. కొత్తగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుని ఒక్క 10 నిమిషాల కర్రీ అయితే వండేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చూసారు కదా, టేస్టీ గ్రేవీ టమాటా ప్రాన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్లో వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.